విన్నారా? ఇక ప్రతి పనికి మాలిన కౌంటర్ ప్రతి ఇప్పుడు ఒక మాట చెప్తున్నా. నేను 19 సంవత్సరాలకు మున్సిపల్ కౌన్సిలర్ అయినా, 19 ఇయర్స్కి అయినా. నేను 19 సంవత్సరాలకు మున్సిపల్ కౌన్సిలర్ అయినప్పుడు ఈటెల రాజేందర్ ఏముండే అప్పుడు మీకేమన్నా తెలుసా? చెప్పగలుగుతారా? ఎవరన్నా చెప్పాలి, ఎవరైనా ఒకరు చెప్పాలి. ఇది 1985, 84, 86లో నేను మున్సిపల్ కౌన్సిలర్. కౌన్సిలర్ దా ప్రేమ్ రా, ఎందుకు నేను కౌన్సిలర్ అన్నప్పుడు ఆయన చదువుకుంటున్నాడా? మరి సరే ఏడని ఉండను, కానీ నేనేమంటున్నా అంటే నేను కౌన్సిలర్ ఉన్నప్పుడు ఈటెల రాజేందర్ చదువుకుంటున్నాడు. ఒకవేళ ఇండైరెక్ట్గా నన్నే అన్నాడు అనుకో, నేను లీడర్ అయినప్పుడు నువ్వు వీళ్ళు చదువుకుంటున్నావు, నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? అట్లా ఫీల్ ఎందుకు అవుతున్నావు? ఏం పర్సనాలిటీ నీది? జగ్గారెడ్డి, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ రెడ్డి, వెంకటరెడ్డి, మా పర్సనాలిటీల ముందు అదొక పర్సనాలిటీ. అదేమన్నా ఎందుకు ఫీల్ అవుతున్నావు? ఈటెల రాజేందర్ నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? నేను కౌన్సిలర్గా ఉన్నప్పుడు నువ్వు ఇంకా రోడ్డు మీదకే రాలేదు, ఇది చదువుకుంటున్నావు. నీకెంత అంత అవసరమా నీకేమన్నా? నేను కూడా చూసిన. అవును, జగ్గారెడ్డి రౌడీగా మాట్లాడుతున్నాడు అని బీజేపీలో ఏదో కామెంట్ కూడా చూసిన. అవును, రౌడీలకు రౌడీని అవుతా, గుండగాలకు గుండగానే ఉంటా, తిట్టేటోనికి తిడతా, మంచివాడికి మంచిగానే ఉంటా, చెడ్డోనికి చెడ్డగానే ఉంటా. ఎవరు నోరు జారితే నేను నోరు జారుతా, ఎవడ మర్యాద ఇచ్చి మాట్లాడితే నేను కూడా మర్యాద ఇచ్చి మాట్లాడతా. ఎస్, నువ్వు 1కి 4 సార్లు కాంగ్రెస్ ముఖ్యమంత్రిని అంటున్నప్పుడు బరాబర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్త కౌంటర్ వేస్తారు. దాంట్లో ఇంకా అనుమానం ఏముంది దాంట్లో? కానీ నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? నీ పర్సనాలిటీ నువ్వు పెద్దగా ఎందుకు ఊహించుకుంటున్నావు? నాకు తెలియదా నీ కెపాసిటీ ఏంది, నీ పర్సనాలిటీ ఏంది? అసలు కేసీఆర్ అంటే పార్టీ పెట్టకపోతే నీ పర్సనాలిటీ లేదు. మరి అట్లా అంటే కేసీఆర్ అనేవాడు టీఆర్ఎస్ పెట్టకపోతే ఈటెల రాజేందర్ ఎవరయ్యా? ఎవరతను? అచ్చా, నన్ను అంటారు అనుకో, కేసీఆర్ పార్టీ కాదు, నేను 19 ఏళ్ళకి అయినా. నేను అప్పటికి నేను 19 ఏళ్ళు అయినప్పుడు కేసీఆర్ కూడా నాకంటే పెద్దోడే. ఇంకా అప్పటికి ఆయన ఇంకేమి ఏదో ఆయన లీడర్గా ఉన్నాడు అంతే. ఇప్పుడు 19 ఏళ్ళగా కౌన్సిలర్, నాకే ఫీలింగ్ లేదు. ఎవరిదో పుణ్యమా అని చెప్పి నువ్వు లీడర్ అయ్యి నీకు ఆ ఫీలింగ్ ఎందుకే? బంద్ చేసుకో ఇప్పటికైనా. నువ్వు కౌంటర్లో మమ్మల్ని కాంగ్రెస్ వాళ్ళని తట్టుకోలేవు ఈటెల రాజేందర్. నువ్వు ఒక్క పదం వాడితే మేము 10 పదాలు వాడతాము. నువ్వు ఒక్క తిట్టు తిడితే 100 తిట్లు తిడతాము. నీ వల్ల కాదు. నువ్వు కంట్రోల్ కావడమే నీకే మంచిది. నువ్వు కంట్రోల్ అయ్యి నీవు కంట్రోల్ అయితే నీ పరువు నువ్వే దక్కించుకుని అవుతావు. నువ్వు నోరు జారితే మేము 10 సార్లు నోరు జారుతాము, నీ పరువే పోతుంది. ఇక కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అనుకో, మా మంత్రులు ఎవరైనా కానీ కాంగ్రెస్ పార్టీ మీద అంత నువ్వేదో నువ్వు పెద్ద పర్సనాలిటీ నువ్వు ఫీల్ కాకు అని నా సలహా. నీ పర్సనాలిటీ పెద్దదని ప్రజలు అనుకోవాలి. కాబట్టి
కాంగ్రెస్ పార్టీ వయసు ఎంత, నీ రాజకీయ జీవితం ఎంత? నువ్వు కాంగ్రెస్ పార్టీకి మునిమన్మనివి. నువ్వు తాతకే దగ్గులు చెప్తా అంటే ఎట్లయితుంది? వయసు రీత్యా చూస్తే బీజేపీకి కూడా తాతనే అవుతుంది. ఎందుకంటే వాళ్ళు పుట్టింది 40 ఏళ్ళే కదా. ఈరోజు 136 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ. ఇటు చూసినా వయసు రీత్యా కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి పొందనే లేదు. ఇక నువ్వు తాతకు దగ్గులు లేపుతాంటే ఎట్లా? కాబట్టి మనము ఎప్పుడైనా సరే ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక నువ్వు ఎంపీగా ఒక ముఖ్యమంత్రిని నువ్వు అడగాల్సిన పద్ధతిలో అడిగితే అతను జవాబు చెప్తాడు. కానీ నువ్వు ఏదో కొంత లాంగ్వేజ్ చేంజ్ చేసి మాట్లాడితే మేము కూడా లాంగ్వేజ్ చేంజ్ చేసి కౌంటర్ కొడుతూనే ఉంటాము. నీ అంతటా నువ్వు ఆపుకుంటే నీకేం మర్యాద ఉంటుంది? నీ పరువు నువ్వే దక్కించుకున్నావు అవుతావు. నేను ప్రెస్ మీట్లు పెట్టకపోయినా, నేను ఇంకో ఏదైనా ప్రెస్ మీట్ పెట్టినా గాంధీభవన్ మీడియా అడుగుతుంటారు. అడిగినప్పుడు నేను అటాక్ చేయక తప్పదు. నేను యాక్చువల్గా ఈరోజు మా నాయకురాలు మన నాయకురాలు ఇందిరాగాంధీ గారు చెప్పడానికి మీడియా ముందుకు చెప్పేసిన